Hi, hello, welcome to Mathstics ఛానల్. టుడే మనం నెక్స్ట్ చెప్పుకోపోయే హెడ్డింగ్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0 వస్తుంది. అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ax² + bx + c 0 అనేది ఉండదు. దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. మన నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ అంటే అదొక మెథడ్. మనం ఒక ఈక్వేషన్ని స్క్వేర్ లేకుండా టూ పార్ట్స్గా డివైడ్ చేసేదాన్నే ఫ్యాక్టరైజేషన్ అంటాము. ఫైండ్ టూ నెంబర్స్ హూజ్ ప్రోడక్ట్ అంటే a × c అంటే రెండిట్లో a × c చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మనం రెండు ఈక్వేషన్స్గా రెండు పార్ట్స్గా డివైడ్ చేయడానికి. అలాగే సమ్ అంటే బీతో సమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x² + 5x + 6 అనుకున్నాం అనుకో. రెండింటిని ఇది ac కాబట్టి 6 వచ్చిద్ది. 6ని రెండు పార్ట్స్గా చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 6 × 1 6, 2 3 6, 3 2 6. ఓకే, మనం ఇక్కడ 5 - 6 అంటే -1 వస్తుంది. అది సెట్ కాదు కాబట్టి 2 3 తీసుకోవాలి. అప్పుడు x + 2 x + 3 అవుద్ది. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ 0 అండ్ కోఎఫిషియెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్. ఈక్వేషన్ p(x) = ax² + bx + c అనుకోండి. అప్పుడు α + β = -b/a. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది పాలినామియల్. సమ్ ఆఫ్ ది పాలినామియల్. సమ్ అంటే ప్లస్ చేయడం. ఇది వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ది పాలినామియల్ అంటే మల్టిప్లై చేయడం ప్రోడక్ట్ని. చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతాయి రెండు ఫార్ములాస్. α + β = కోఎఫిషియంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే -b/a. సమ్ ఆఫ్ ది పాలినామియల్ వచ్చేసి c/a అంటే కాన్స్టాంట్. c అంటే కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఈ ప్రోడక్ట్ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ది పాలినామియల్, ప్రోడక్ట్ ఆఫ్ ది పాలినామియల్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్లో p(x) = క్యూబిక్ అంటే ax³ + bx² + cx + d రావాలి. అలాగే దీంట్లో వచ్చేసి సమ్ ఆఫ్ ది పాలినామియల్ వచ్చేసి α + β + గామా = -b/a. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది పాలినామియల్ వచ్చేసి α β గామా = -d/a. చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్. అంటే లీనియర్ పాలినామియల్ అంటే స్ట్రైట్ లైన్, గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ వస్తుంది. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే పారాబోలా అంటే యూ షేప్.
ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే. క్యూబిక్ పాలినామియల్ అంటే కర్వ్, అంటే ఎస్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్ లీనియర్ అంటే ఏమొస్తుంది? లీనియర్ అంటే ఏఎక్స్ ప్లస్ బి. అలాగే క్వాడ్రాటిక్ అంటే చెప్పాను ఫ్రెండ్స్, గుర్తుందో లేదో మరి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. అలాగే క్యూబిక్ పాలినామియల్ అంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0. అలాగా. స్ట్రైట్ లైన్ అంటే ఇది గ్రాఫ్ అనుకోండి, ఇలానో 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 స్ట్రైట్ లైన్ వస్తుంది. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఇలా యూ షేప్ వస్తుంది. అలాగే క్యూబిక్ పాలినామియల్ అంటే ఇక్కడ రాస్తున్నా అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని. క్యూబిక్ అంటే ఇలా 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 గుర్తుపెట్టుకోవడానికి ఎస్ షేప్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమో యూ షేప్. లీనియర్ పాలినామియల్ ఏమో స్ట్రైట్ లైన్. సో ఇది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ఎక్స్ వాల్యూస్ వేర్ ది గ్రాఫ్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్. ఎక్కువ ఇది ఎక్స్ యాక్సిస్ మీదే జరుగుద్ది. ఎక్స్ యాక్సిస్ అంటే ఇది వై యాక్సిస్, దీని మీదే జరుగుద్ది ఎక్కువ గ్రాఫ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఐడెంటిఫై ది యూజ్ఫుల్ ఫర్ ఫ్యాక్టరైజేషన్కి ఐడెంటిటీస్ చాలా యూజ్ అవుతాయి, నేర్చుకోండి. కామెంట్లో కూడా ఒకసారి పెట్టండి ఐడెంటిటీస్ని. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ రెండు, చాలా యూజ్ అవుతాయి ఫ్యాక్టరైజేషన్ చేసే టైంలో. వీటిని మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది అనేది చివరైన రాసుకోవచ్చు, మధ్యలోనైనా రాసుకోవచ్చు. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. చాలా ఈజీ ఫార్ములాస్, గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.